2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ప్రెసెంట్ నేను వచ్చేసి హైదరాబాద్ లోని కోంపల్లిలో ఉన్నాను. హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ దగ్గర ఉన్నాను అనమాట. సో టోటల్ గా లాండ్రీ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఏంటి, ఎటువంటి మిషనరీస్ కావాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత స్పేస్ కావాలి, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మనతో పాటు ఆగ్నేస్ గారు ఉన్నారు. సో నమస్తే అండి ఆగ్నేస్ గారు. నమస్తే అండి. మేడం, ఇప్పుడు హరిణి ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి అంటే కంపెనీ ఎవరైనా కానీ స్మాల్ గా ఒక లాండ్రీని స్టార్ట్ చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? సార్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అనేది మనకి 29 ఇయర్స్ నుంచి ఉందండి. లాండ్రీకి సంబంధించిన మిషన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో స్టార్టింగ్ మనకు వచ్చేసి 20 kgs నుండి స్టార్టింగ్ ఉంటుంది మనకి. దీంట్లో ఏంటంటే వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రైయర్ అలా ఉంటుంది. సో ఇవి ఈ మొత్తం సెటప్ వచ్చేసి మనకు ఒక 6,40,000 లో మనం చేసుకోవచ్చు అండి. అంటే స్టార్టింగ్ సెటప్. దీంట్లో కంప్లీట్ మీకు వాషింగ్, ఐరనింగ్ అండ్ డ్రైయింగ్ అన్ని అవుతాయి దీంట్లో మనకి. సో మనకు ప్లేస్ వచ్చేసి మనకు ఒక 200-250 స్క్వేర్ ఫీట్ అయితే మనకు సరిపోతుంది. ఓకే, ముఖ్యంగా మేడం మనం ఎటువంటి లొకేషన్స్ లో ఈ ల్యాండ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సార్ కమర్షియల్ గా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. అంటే కొంచెం మనం మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. కమర్షియల్ స్పేస్ లో అయితే మనకు మిషన్స్ మనకు వేరే ప్లేస్ లో ఉన్నా పర్వాలేదు, కానీ కమర్షియల్ స్పేస్ లో మీరు ఒక సెటప్ అంటే పిక్ డ్రాప్ అలా పెట్టుకున్నారనుకోండి మీకు బాగుంటుంది. దీనికి మనకు కావాల్సింది కూడా మనకి 3 phase కరెంట్ ఉండాలి, వాటర్ ఉండాలి, మెయిన్ స్పేస్ ఉండాలి. ఇవి ఉంటే మనం మంచిగా సఫిషియెంట్ గా పెట్టుకోవచ్చు. మేడం, ఇప్పుడు ఇక్కడ మన కంపెనీలో ఎన్ని రకాలైనటువంటి మిషనరీస్ ఉన్నాయి? సార్ మన దగ్గర వచ్చేసి వాషింగ్ మిషన్ లో ఇప్పుడు మనకి డొమెస్టిక్ లో మనకి ఇంట్లో వాడుకునే మిషన్స్ లో కూడా 2 varieties ఉంటుంది. ఒకటి ఫ్రంట్ లోడింగ్, ఒక టాప్ లోడింగ్. సేమ్ మనకు కూడా దీంట్లో కూడా ఫ్రంట్ లోడింగ్ లో ఉంటుంది, టాప్ లోడింగ్ లో ఉంటుంది. సో కస్టమర్ కన్వీనియంట్ గా ప్లేస్ ని కానీ దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం సార్. సో మేడం, హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ లో మామూలుగా మిషనరీస్ స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉన్నాయి? అంటే డొమెస్టిక్, కమర్షియల్ ఇట్లా ఉంటాయి కదా, సో ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? సో మన మిషన్స్ వచ్చి డొమెస్టిక్ మిషన్ కాదు, ఇంట్లో వాడుకునేటట్టు కాదు. ఇది కమర్షియల్ యూజ్, ఇండస్ట్రియల్ పర్పస్ కి యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మేడం ఈ మిషన్స్ అనేది? ఈ మిషన్స్ మనం జనరల్ పబ్లిక్ లాండ్రీస్ ఉంటాయి కదా, ఇప్పుడు తర్వాత హాస్పిటల్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ట్రావెల్స్ లో యూజ్ చేస్తారు. సో అట్లాంటి హాస్టల్స్ లో యూజ్ చేస్తారు. సో అలాంటి వాటిలన్నిట్లో పెట్టుకోవచ్చు. మేడం, ఇంకొకటి గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో మేడం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గా తక్కువ పెట్టుబడితో ఎవరైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మీరు ఇందాక 6,40,000 అన్నారు. సో ఇందులో ఏమేమైనటువంటి మిషనరీస్ వస్తాయి, ఒక్కొక్క మిషన్ వర్క్ ఏంటి? ఓకే, దీంట్లో వచ్చేసి మనకి 4 మిషన్స్ వస్తాయండి. దీంట్లో వాషింగ్ మిషన్ ఒకటి వాష్ అవుతుంది. దాంట్లో వాషింగ్ అయిన తర్వాత హైడ్రో ఒకటి ఉంటుంది, హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అని. దాంట్లో వేస్తే ఏంటంటే మనకి స్పిన్ అవుతుంది. దాంట్లో 80% వరకు స్పిన్ అయిపోతుంది అండి. వాటర్ అంతా పిండేస్తుంది. దాని తర్వాత డ్రైయర్ లో వేసుకోవాలి. డ్రైయర్ వచ్చి మనకి 100% డ్రై అవుతుంది. 100% డ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్ ఇంకా మనకు ఆరేసే పని లేదు, డైరెక్ట్ తీసి మనం ఐరన్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు 640 అన్న దాంట్లో 20 kgs వాషింగ్ మెషిన్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్, డ్రైయర్, టేబుల్, బాయిలర్ వస్తుందండి. ఈ టేబుల్ బాయిలర్ అనేది మనకు ఐరనింగ్ కి యూజ్ అవుతుంది. ఓకే, సో ఎంత స్పేస్ కావాల్సి వస్తుంది ఈ మిషన్స్ అన్నిటికీ? ఈ మిషన్ అన్నిటికైతే మనకు ఒక 200 స్క్వేర్ ఫీట్ అయితే సరిపోతుంది. సో దీనికి మంత్లీ మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా మేడం? మంత్లీ మెయింటెనెన్స్ అట్లా ఏముండదండి. అంటే మామూలుగా గ్రీసింగ్ అవన్నీ ఉంటది. మా టెక్నీషియన్ మీకు ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు అతను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎవరైనా కానీ లాండ్రీ సంబంధించినటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నారు, ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి? హరిణి కంపెనీని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మాది ఆన్లైన్ లో నంబర్స్ ఉంటాయి సార్, మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు లేదా విజిట్ అవ్వచ్చు. మాది కొత్తగా షోరూమ్ కూడా కోంపల్లిలో ఓపెన్ అయింది. ఇది మా షోరూమ్ అండి. ఇక్కడైనా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. ఫోన్స్ లో కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు సార్. మేము అన్ని డీటెయిల్ గా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళనే రమ్మని చెప్తాం. అప్పుడు మిషనరీ కూడా ఒకసారి చూసుకుంటే ఐడియా వస్తుంది, అంటే స్పేస్ ఎంత కావాలి ఏంటి అనేది ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుంది సార్. మిషన్స్ ఒకసారి డెలివరీ అయిన తర్వాత మా టెక్నీషియన్ వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, ఈ మిషన్స్ ఇన్స్టాలేషన్ ఎట్లా మేడం ప్రాసెస్ అనేది? అంటే ఇక్కడికి వచ్చారు, పర్చేస్ చేశారు, ఫుల్ పేమెంట్ చేయాలన్నా
లేదా ఎట్లా బుకింగ్ ఏదైనా సో స్టార్టింగ్ ఒక బుకింగ్ అమౌంట్ ఉంటుంది. ఆ Okay. బుకింగ్ అమౌంట్ చేసిన తర్వాత మాకు ఒక 15-20 డేస్ అవుతుంది డెలివరీకి ముందు మేము చెప్తాం ఎప్పుడు డెలివరీ ఉంటుందో. ఒక 3-4 డేస్ ముందు ఫుల్ పేమెంట్ చేసుకున్న తర్వాత డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మా టెక్నీషియన్ వెళ్ళి ఇన్స్టాలేషన్ కానీ ట్రైనింగ్ అంతా కస్టమర్ ప్లేస్ లో వెళ్ళి ఇస్తారు సార్. ఓకే. సో మేడం ఇంకొక ముఖ్యమైన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 6,40,000 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లేదు. సో ఈ బిజినెస్ కి ఏమైనా లోన్ కానీ గవర్నమెంట్ తరఫున ఏమైనా సబ్సిడీస్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఉంటాయి సార్, ఉంటాయి. Okay. లోన్స్ అనేది అవైలబుల్ ఉంది మనకి. ముద్రా లోన్స్ అని చాలా లోన్స్, ఇప్పుడు లేడీస్ పేరు పైన కూడా చాలా లోన్స్ ఇస్తున్నారు. Okay. సో లోన్స్ కి కావాల్సిన కొటేషన్ మేము ఇస్తాము, మీరు బ్యాంక్ లో మీరు అప్రోచ్ అవ్వచ్చు సార్. ఓకే మేడం, దీని మీద అంటే ఇన్కమ్ ఎలా ఉండొచ్చు మంత్లీ అప్రాక్సిమేట్లీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే? దేని మీద మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది? మనము వాషింగ్, ఐరనింగ్ అన్ని చేస్తాం కాబట్టి మనకి ఇన్కమ్ బాగుంటుంది సార్ దీంట్లో. అంటే మనం చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం కొంచెం కష్టపడాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, ఎక్కడ నుంచి మనకి బట్టలు వస్తే బాగుంటది అనేది టార్గెట్ చేసుకోవాలి. మెయిన్ హాస్పిటల్స్, హోటల్స్, హాస్టల్స్, ట్రావెల్స్ లో కూడా తీసుకోవచ్చు. అలాంటి ప్లేసెస్ లో మీకు రెగ్యులర్ గా ఉంది అనుకోండి, మీకు ఇన్కమ్ అనేది ఈజీగా 1,50,000, 2 lakhs వరకు కూడా చేసే వాళ్ళు ఉన్నారు సార్. ఎర్నింగ్ మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏదైనా లైసెన్స్ ఏమైనా తీసుకోవాలా? లేదు సార్, లైసెన్స్ ఏం అవసరం లేదు దీనికి. ఓకే. పెట్టుకోవచ్చు, ప్రాబ్లం. ఎవరెవరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు? దీనికి ఏమైనా పర్టికులర్ గా ఎక్స్పీరియన్స్ అనేది ఏమైనా ఉండాలా? ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు సార్ దీంతో. ఇది స్టడీ కూడా అవసరం లేదు దీనికి ట్రైనింగ్ అంతా మేము ఇస్తాం కాబట్టి. సో దానికి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, చదువు లేకుండా చేసుకోవచ్చు సార్. ట్రైనింగ్ ఇస్తాము, సో ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? సార్ ఇది ఒక 29 years నుంచి ఉంది సార్ ఓకే. కంపెనీ అవుతుంది. ఇవన్నీ మిషనరీస్ అన్ని కూడా కంపెనీ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా? మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. మాది మేడ్చల్ లో ఫ్యాక్టరీ ఉంది మాది. ఇక్కడే అన్ని ఇండియా మేకే సార్, మొత్తం అన్ని ఇక్కడే అవుతాయి మాకు. ఓకే. మిషన్స్ అన్ని ఇక్కడే రెడీ అవుతాయి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఎవరైనా కానీ లాండ్రీ బిజినెస్ లో ఎంటర్ అవ్వాలి, బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక మీరు డైరెక్ట్ గా హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ కంపెనీకి డైరెక్ట్ గా మీరు విజిట్ చేయవచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కూడా లోన్ ఫెసిలిటీ ఉంది అని కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి. నమస్తే.